ఇవాళ చాలా ఆరాధన చూస్తున్నాం. మీరు కూడా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఆరాధనలు ఎట్లా తయారయ్యారంటే డిస్కో లైట్లు లేకపోతే ఆరాధన ఉన్నట్లే. ఈ గవర్నమెంట్ వాళ్ళు దోమల మందు కొడుతుంటారు చూడండి లారీలో, పొగ లేకపోతే ఆరాధన ఉన్నట్లే. జిగు 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 జిగుని లైట్లు లేకపోతే ఆరాధన రావట్లే. ఇంకా ఆ డ్రెస్ ఏంటో, ఆ విధానం ఏంటో, ఆ దరిద్రం ఏంటో, ఏటి జరుగుతుందిరా అక్కడ. నేనేం తీర్పు తీర్చేంత పెద్దోడిని కాదు, కానీ వేరొక్క ఆరాధన, అది స్తుతి ఆరాధన కాదు, అది డిఫరెంట్ ఆరాధనలు భ్రమపరుస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజాలని. అహరోను సేవకుడు, ఆ సేవకుడికి 4 కొడుకులు, వాళ్ళలో 2 ఎదవలు, 2 మంచోళ్ళే, 2 ఎదవలు. ఆ ఎదవలు ఏం చేశారు? కొత్త పద్ధతిని పట్టుకొచ్చేసారు. వేరొక్క అగ్ని, ఎక్కడ చూశారా మీరు? ఆ పాస్టర్ గారు 2 కొడుకులు మంచోళ్ళే, మిగతా 2 దరిద్రులు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఆరాధనలో? ఎక్కడ? కొత్త పుంతలు తొక్కమాకండి. అమ్మాయి, ఇంత క్రితం బాగానే ఉన్నావుగా, ఇప్పుడు ఏమైంది నీకు? ఎక్కడ చూసి వచ్చావు? పాస్టర్ గారి కూతురువే. ఏంటా దరిద్రం, ఏంటా ఏషాలు? ఇంత క్రితం లేదే, చిన్నప్పుడు బాగానే ఉన్నావుగా, ఏం దరిద్రం పట్టుకుంది నీకు? ఒక పద్ధతి, క్రమం. వాళ్ళు అనుకుంటున్నారు ఈ పొగలేసేస్తే, ఈ లైట్లు చిక్కు కొట్టేసి, పెద్ద లైట్లు వేసేస్తే, పెద్ద సౌండ్ పెట్టేస్తే అని కాదు. ప్రజలు గ్రహించట్లేదా? ఎక్కడ దేవుని ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి భ్రమపరుస్తూ తెలియట్లేదా? కుప్పి గంతులు వేయడం ఏమిటో, ఆత్మలో గంతులు వేయటం ఏమిటో తెలీదా? తెలుసుకోలేరా? జాగ్రత్త. వింత పోకడలు చూడొద్దు, వినొద్దు, అందులో వేళ్ళు పెట్టొద్దు పొరపాటున. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని, మీకున్న సంపూర్ణ దర్శనాన్ని పోగొట్టుకోకూడదు పొరపాటున. అన్నిట్లో వేళ్ళు కాళ్ళు పెట్టి అది చూసి ఇది చూసి ఎందుకు? అవసరమా? నీ ఆత్మకి తృప్తి చెందట్లేదా మీరు? ఎందుకన్నీ చూడాలి? ఎందుకు